దుర్గమ్మ ఆలయంలో చీరల దొంగ చేతివాటం చూపించాడు. ఎవరూ చూడటం లేదని అనుకుని చీరల మూటలను భుజాన వేసుకుని ఎస్కేప్ అయ్యాడు. కానీ మూడో కంటికి చిక్కాడు. అలాంటి వాడిని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగించాల్సిన అధికారులు చీరలు ఎత్తికెళ్లింది మనవాడే కదా అంటూ వదిలిపెట్టేశారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి సొమ్ముకు భద్రత లేకుండా పోతోంది. ఎవరికి వారు అందింది అందినట్టు ఎత్తుకెళ్లిపోతున్నారు. అధికారులు చూసి చూడనట్టు ఉంటే దొంగలు ఊరుకుంటారా? ఇంకాస్త రెచ్చిపోతారు. దుర్గగుడిలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. హుండీలను లెక్కిస్తున్నట్టు నటించి సొమ్ము కాజేసేవాళ్లు కొందరైతే అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన చీరలు ఎత్తికెళ్లే దొంగలు ఇంకొందరు. చీరల మూట ఎత్తుకెళుతూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఇతని పేరు అంజీ. దినసరి కూలి. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను దొంగిలించి దొరికిపోయాడు. మహామండపంలోని 5వ అంతస్తులో భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను ఉంచారు. కనీసం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా నియమించలేదు. సీసీ కెమెరాల నిఘా మాత్రమే ఉంది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి అంజీ చేతివాటం చూపించాడు. చీరల మూటలను భుజాన వేసుకుని పరారయ్యాడు. అక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి ఈ చోరీ బయటపడింది. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలు ఎన్టీవీలో ప్రసారం చేయడంతో దుర్గగుడిపై కలకలం రేగింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఘటన వివరాలను సేకరించారు. అంజీ ఎత్తుకెళ్లిన చీరలు దేవస్థానానికి చెందినవి కావని, చీరలు పోగేసుకునే బాధ్యత కాంట్రాక్టర్కు అప్పగించాం కాబట్టి తమ బాధ్యత లేదని అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వాళ్లే సదరు కార్మికుడిని పంపి చీరలు తెప్పించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఉద్యోగుల ప్రమేయం లేకుండా సీసీ కెమెరా నిఘా ఉన్న చోట చీరలు తీయటం అంత ఆషామాషీ కాదంటున్నారు. చీరలు ఎత్తికెళ్లిన అంజీని పట్టుకుని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కాంట్రాక్టర్దే బాధ్యత అంటున్నారు. చీరల దొంగ కెమెరా కంటికి చిక్కాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకెన్ని చోరీలు జరిగావో, నిఘా లేని చోట ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయో.